నాడు కాళేశ్వరంపై ఏ నివేదికను పరిగణలోకి తీసుకోలేదు. సో కాళేశ్వరం మీద అధికారులు ఇచ్చినటువంటి ఏ నివేదికను కూడా ఎక్కడ తీసుకోలేదు వీళ్ళు. ఎవరు? గత పాలకులు 10 ఏళ్లలో ఉరగబెట్టినటువంటి ఉన్నారు కదా, మాది కక్ష సాధింపు కాదు, నివేదికను సిబిఐకి ఇచ్చినామని చెప్పేసి కూడా ప్రభుత్వం తరఫున న్యాయవాదులు వాదించారు. జస్టిస్ ఘోష్ కమిషన్ పై హైకోర్టులో ప్రభుత్వ వాదన. మరి ఇప్పుడు కాళేశ్వరం అన్నాం, కాళేశ్వరం కూలేశ్వరం అయిందన్నాం, అక్కడక్కడ పియర్లు అంటే పిల్లలు ఉంగిపోతున్నాయి అన్నాం, 1,00,000 కోట్ల స్కామ్ అన్నాం, పిసి ఘోష్ కమిషన్ వేసినాం. ఆ కమిషన్ ఒక నివేదికను వాళ్ళకి అంటే వీళ్ళకి సిబిఐ కూడా ఇచ్చేసారు. మరి ఇంత జరుగుతుంది, మరి దీంట్లో ఏం జరిగిందని మళ్ళీ చాలా మంది మర్చిపోయారు. ఎందుకంటే అటు అదేమంటారు వెలుగుమట్లలో ఘటన, ఇప్పుడు మన మూసి సుందరీకరణ పేరుతో ఆడొక రచ్చ, ఇట్లా ఓటెనుకోటి అయ్యేసరికి అసలు విషయాన్ని పక్క పెడతాం మనం. గత 10 ఏళ్లలో మనల్ని దోచుకున్న నిలువునా దోపిడీ చేసినటువంటి దొంగల భాగవతం ఆడ కోర్టులో నడుస్తుంది. ఒకసారి ఏం జరిగిందో చూద్దాం. ఎలాంటి డిజైన్ ఖరారు కాకుండానే 89,000 కోట్ల విలువైన కాళేశ్వరం ప్రాజెక్టు పనులను నాటి కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిందంటూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం హైకోర్టుకు నివేదించింది. చూసినా, అంటే డిజైన్ ఫైనల్ కాకముందుకే కదే నేను చెప్పిన డిజైన్ అయితే తేవా తవ్వురి నాకంటే ఎక్కువరికనా రాష్ట్రంలో ఇంచు కొలుసుకుని వచ్చిన నేనని కేసీఆర్ అని ఉంటాడు. ఇగో హై పవర్ నిపుణులు కేబినెట్ కమిటీలు ఇచ్చిన ఏ నివేదికను కూడా అప్పటి ప్రభుత్వాధినేతలు పరిగణలోకి తీసుకోలేదని న్యాయస్థానానికి తెలిపింది. ఇంత పెద్ద ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ రిజర్వాయర్ పియర్ కుంగిపోయిన నేపథ్యంలో దానిపై విచారణ చేపట్టొద్దంటే ఎలాగని ప్రశ్నించారు. అంతే కదా, ఇంత పెద్ద ప్రాజెక్టు కోటాది కోట్ల రూపాయలు కుమ్మరిచ్చినాం మనం, ఆ ప్రాజెక్టులో ఒక పిల్లర్ ఉంగిపోతే దాని మీద విచారణ చేయొద్దా? తప్పు చేసిన వారిని శిక్షించే అధికారం ప్రభుత్వానికి ఉందని, అయితే ఇలాంటి నివేదిక ఆధారంగా మాత్రం కాదంది, బాధ్యులు ఎవరో గుర్తించడానికి కమిషన్ ఏర్పాటు చేశామని విస్తుగొల్పే అంశాలు వెల్లడి కావడంతోనే దర్యాప్తు నిమిత్తం నివేదికను సిబిఐకి పంపినట్లు వెల్లడించింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజ్ల నిర్వహణలో జరిగిన అవకతవకలపై విచారణ నిమిత్తం జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నియమిస్తూ 2024 మార్చి 14 జారీ చేసిన జీవో 6ను సవాల్ చేస్తూ మాజీ సీఎం కె చంద్రశేఖరరావు, మాజీ మంత్రి టి హరీష్ రావు, ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్, ఐఏఎస్ మాజీ అధికారి ఎస్కే జోషులు దాఖలు చేసిన పిటిషన్పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జిఎం మొహియుద్దీన్ కూడిన ధర్మాసనం సోమవారం అయితే విచారణ కొనసాగించింది. దీంట్లో హరీష్ రావు దాఖలు చేసిన పిటిషన్లో ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది డాక్టర్ అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపిస్తూ మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిపోయింది, ఓకే, ప్రజా ప్రయోజనాల నేపథ్యంలో నిజ నిర్ధారణ నిమిత్తం ప్రభుత్వం జస్టిస్ ఘోష్ కమిషన్ ఏర్పాటు చేసింది. కమిషన్ 2025 మే 20న జారీ చేసిన నోటీసులను అందుకున్న హరీష్ రావు జూన్ 6న సమాధానం ఇచ్చి 9న విచారణకు హాజరయ్యాడు. మనందరూ తెలిసింది. ఆయన అడిగిన ప్రతులను కమిషన్ అందించినప్పుడు సహజ న్యాయ సూత్రాలను అమలు చేయలేదని ఎలా చెబుతారు? సో హరీష్ రావు విచారణ వేయడు, పోయి నాకు గిదాని మీద అన్యాయం ఉంది, నేను గిదేం చేయలే, నేను గిజ్జేయలే అంటే ఈయన ఏది అడుగుతా తీసి ముందర పెట్టాడు. ఇంకేముందిగా, హరీష్ రావు ఏది అడుగుతా తీసి ముందర పెట్టిన వాళ్ళు ఇక మళ్ళీ సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా పనిచేశారు. ఇక ఇదో నాటి మంత్రిమండలి చేసిన 12 తీర్మానాలను కమిషన్ కు హరీష్ రావు సమర్పించారు. ప్రభుత్వం వద్ద ఉండే కాపీలను ఆయనకు ఎలా వచ్చాయో తెలియదు. మొత్తంగా 100 ఎగ్జిబిట్లు, 50 పేజీల డాక్యుమెంట్లను ఇచ్చారు. విచారణ సమయంలో హరీష్ రావు ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు. విచారణ టైంలో ఎట్లాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేట. కమిషన్ ఇచ్చిన నివేదికను చూసి చర్యలు తీసుకుంటానని ఊహించుకుంటున్నారు. ఆయన తీరు దిష్టిబొమ్మను చూసి భయపడినట్లుంది. హరీష్ రావు అంట దిష్టిబొమ్మను చూసి భయపడినట్లుందట. ఈయన ముందుగానే ఏదో అవుతుంది వాళ్ళు ఏం లేదు, ఇంత డ్రామా. తీసుకుపోయి జైలు ఎత్త మంచివాడు, నేను జగన్ లెక్క ముఖ్యమంత్రిని అవుతాను, చంద్రబాబు లెక్క ముఖ్యమంత్రిని అవుతున్నా అని చెప్పేసి వాళ్ళ ఆశలు వాళ్ళకే ఉన్నాయి. కమిషన్ చట్ట ప్రకారం దర్యాప్తు జరిపింది, తీవ్రమైన అంశాలను వెల్లడించింది. క్రిమినల్ కేసుల్లో ఆరోపణలను స్వతంత్రంగా నిరూపిస్తారు, అంతేగాని నివేదికలో ఫలానా పేరులో పేర్కొన్నారంటే సరిపోదు. వాంగ్మూలం ఇచ్చిన వారిని ప్రశ్నిస్తామని కోరలేదు. సో మంచిగా ఎవరి మన కాళేశ్వరం కమిషన్ సంబంధించి ఇప్పుడు ఏం జరుగుతుందో మీరు వినాలి. కమిషన్ ఏర్పాటు సమయంలో రూపొందించిన నిబంధనలోనే బాధ్యులను గుర్తించాలని స్పష్టంగా ఉంది. హరీష్ రావుకు మొదట ఇచ్చిన నోటీసులోనే అన్ని వివరాలు కూడా ఉన్నాయి. సెక్షన్ 8B అని మాత్రం పేర్కొనలేదు. ఈ కారణంగా విచారణ చట్టవిరుద్ధం అనడానికి వీలేదు. కమిషన్ 100 మంది వాంగ్మూలాలను సేకరించి క్షేత్రస్థాయిలో పర్యటించి నివేదిక రూపొందించింది. NDSA తన నివేదికలో బ్యారేజీ నిర్మాణంలో లోపాలున్నాయని పేర్కొంది. నిపుణుల కమిటీ నివేదిక సైతం మేడిగడ్డ రిజర్వాయర్ వద్దని చెప్పినా వినలేదని, మొత్తం ప్రక్రియలో
నాటి మంత్రి ముఖ్యమంత్రి కీలక పాత్ర పోషించారంది. ప్రాజెక్టుపై మంత్రి మండలిలో చర్చ జరగలేదు. చూసిరా, సొంతంగా పరిపాలన అనుమతులు అన్ని ఇచ్చేశారు. ప్రాజెక్టు వ్యయం కూడా 1.47 లక్షల కోట్లకు పెరిగింది. జస్టిస్ ఘోష్ కమిషన్ విచారణ చాలా పారదర్శకంగా జరిగింది. ఇది కక్ష సాధింపు చర్య కాదు. పత్రికల్లో కథనాలు వచ్చాయన్న కారణంగా ప్రతిష్ట దెబ్బతిన్నదనడం సరికాదని వివరించారు. వార్తలు రాకపోతే ఏమవుతుంది? న్యూస్లో రాగానే ప్రతిష్ట దెబ్బతిన్నది, మీకు పరువు ప్రతిష్టలు ఇంకా మీరు మాట్లాడతారు. ఇగో కోర్టు సమయం ముగిసిన నేపథ్యంలో ఇతరుల పిటిషన్లపై విచారణ ధర్మాసనం మంగళవారానికి అయితే వాయిదా వేసింది. ఇవాళ కూడా గట్టిగా నడిచినట్టుంది. మొత్తానికి డిజైన్ లేకుండానే 89,000 కోట్ల రూపాయలు కుమ్మరించిండు కేసీఆర్.